హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. పిఎం కిసాన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పిఎం కిసాన్ సాయం 9,000 అయితే రైతులకు అందించనున్నారు. రైతులకు ఊరిస్తున్నటువంటి ఈ కొత్త బడ్జెట్ గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. రానున్నటువంటి ఈ కొత్త బడ్జెట్ దేశంలోని రైతులను అయితే ఊరిస్తుంది. 2024 మధ్యంతర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ లో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులైతే చేస్తుందని భావిస్తుంది. అదేవిధంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ముందే సమర్పిస్తున్నటువంటి ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించినప్పటికీ ప్రభుత్వం ఈ సంవత్సరం పిఎం కిసాన్ పథకం చెల్లింపులకు 50% పెంచవచ్చని ది ఎకనామికల్ టైమ్స్ అయితే వేదిక అయితే ఇస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి 6,000 చొప్పున అందిస్తుండగా ఇది 9,000 వరకు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే 3 ప్రధాన సామాజిక రంగ ప్రకటనలో రైతులకు పిఎం కిసాన్ పథకం చెల్లింపులకు పెంపు ఒకటని, అదేవిధంగా ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదిక అయితే వెల్లడించింది. గత సంవత్సరం బడ్జెట్లో పిఎం కిసాన్ పథకానికి 60,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఇది ఈ ఏడాది బడ్జెట్లో 50% పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారు ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్లో మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు, ఆశిస్తున్న ప్రకటనలు, రైతులకు సంబంధించిన పథకాల్లో పెరగనున్న ప్రయోజనాలు తదితర అప్డేట్స్ కోసం ముఖ్యంగా ఈ విధంగా అయితే చేయనున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.